శనివారం సాయంత్రం అనగా గేట్లెత్తితే ఆదివారం ఉదయం ఇళ్లల్లోకి నీళ్ళొచ్చేదాకా ప్రజలకి తెలియనటువంటి వ్యవహారం. అదే ఆనాడు ముంపునకి కారణం. అయితే ఆ ఇష్యూ నుంచి డైవర్ట్ కావడానికి తీసుకొచ్చినటువంటి తంతు బ్యారేజీని గుద్దేసి బోట్లతో గుద్దేసి బ్యారేజీని నాశనం చేయడానికి కుట్ర పన్నారు అన్నటువంటి. అక్కడేదో వచ్చినటువంటి ఒక 2-3 పడవలు, ఆ పడవలకు వేసినటువంటి రంగులు, ఆ రంగులని బేస్ చేసుకుని అది వైసీపీ బోట్లు అంట. ఏ దొంగ అయినా సరే నేను దొంగ అని మెళ్ళో బోర్డెట్టుకుని దొంగతనం చేస్తాడు అని ఒక కొత్త కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకొచ్చారన్నమాట. అది ఒక ఎత్తు. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామం ఏంటంటే ఆ బోట్లకి సంబంధించినటువంటి దాంట్లో గుద్దుదామంటే దాంతో బ్యారేజీ కూలదనేది తెలుసు. అయినా సరే బ్యారేజీ కూల్చడానికి కుట్ర అన్నదే పదే పదే మాట్లాడుతున్నారు. దానివల్ల ఏంటి ప్రయోజనం అంటే బ్యారేజీ కొట్టుకుపోయి లక్షలాది మంది మునిగిపోతారండి. బ్యారేజీ కొట్టుకుపోతే దిగువన ఉన్నటువంటి సముద్రంలోకి నీళ్ళన్నీ పోతాయి. అక్కడ కొట్టుకుపోవడానికి ఏముండదు మధ్యలో. అయితే ఆ మధ్యలో కిష్టలంక వీటి మీదకి నీళ్ళు వెళ్తాయి అని అనుకుంటా. అక్కడ రిటైనింగ్ వాల్ కట్టు ఉన్నది, అది పక్కన పెడితే ఇప్పుడు మరి ఎందుకు ఇదంతా చేశాడు అంటే అనేదానికి ఒక కొత్త కాన్సెప్ట్ని, అంటే దానికి నెక్స్ట్ లెవెల్ పాయింట్ని రైట్ చేసుకొచ్చారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. ఏంటంటే ప్రకాశం బ్యారేజీ కూల్చడం ద్వారా లక్షల మందిని చంపేసి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తేవాలని మాజీ సీఎం జగన్ వైసీపీ నేతలు కుట్ర పన్నారు. ఇది తాజాగా ఆయన చేసేటటువంటి వ్యాఖ్యలు. ఒక అబద్ధాన్ని, ఒక అభూత కల్పనని ప్రజలు నమ్మాలి అంటే పదే పదే పెద్దవాళ్లే మాట్లాడాలి. మంత్రులు, ముఖ్యమంత్రి ఇట్లాగ వీళ్ళే మాట్లాడుతుంటే ఓహో నిజమేనని జనం అయ్యుండొచ్చేమో, నిప్పులేందే పొగరాదు కదా అనుకోవాలి కదా. అందులో కేంద్రంలో ఉన్నది మోడీ సర్కార్, తెలుగుదేశం మీద ఆధారపడి ఉంది. రాష్ట్రపతి పాలన సచ్చినా పెడతారా? నెంబర్ 1. రెండవది, బ్యారేజీకి బోటు గుద్దుకుంటే గనక బ్యారేజీ కూలిపోతే బ్యారేజీని తీసుకెళ్ళి ఏ మురిక్కాలలోనూ పడేయాలి. కామన్ సెన్స్తో ఆలోచించినా సరే బ్యారేజీకి తీసుకెళ్ళి బోట్లతో గుద్దడం ఏంటి, దానివల్ల ఏదో అయిపోవడం ఏంటి అనేటువంటిది సహజ సిద్ధంగా వచ్చే మాట. కానీ ఒక వదంతిని, ఒక అభూత కల్పనని 100 సార్లు మాట్లాడతా ఇవాళ ప్రజల్ని నమ్మమని చెప్తున్నారు. నమ్మి తీరాలనుకుంటా మరి.